అని చెప్పి నేను ముగిస్తాను. ఇట్లాగ అమెరికా దేశంలో ఒక బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది. అందరూ కూడా స్నేహితులు, తల్లిదండ్రులు, బంధువులు అందరూ వస్తున్నారు, గిఫ్ట్లు తీసుకొస్తున్నారు. వారి సాంప్రదాయం ఏంటంటే ఎవరు ఏ గిఫ్ట్ తెచ్చినా అక్కడే ఓపెన్ చేయటం, చూడాలి. మనం ఏం చేస్తామంటే ఇక్కడ గిఫ్ట్లు ఎవరైనా ఇస్తే అవన్నీ తీసుకుని ఒక రూమ్లో పెట్టి అందరూ ఎటు వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేసుకుని పేరు చూసి ఎవరేమి ఇచ్చారో జాగ్రత్త చేసుకుంటాం. అమెరికా దేశంలో అప్పటికప్పుడే ఓపెన్ చేసి చూడాలి, టైం ఎంత ఉన్నా పట్టుకునివ్వండి. సరే, మొత్తానికి విలువ కలిగినటువంటి సామాగ్రి గిఫ్ట్లు అందరూ తీసుకొని వస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్న ఒక తల్లి కుడి చేతిలో కర్ర పట్టుకుని ఇట్లా ఒక గిఫ్ట్ పట్టుకుని నడవలేక నడుచుకుంటూ వచ్చింది ఆ బాబు దగ్గరికి వచ్చి బాబుతో చెప్తుంది, అయ్యా నీ స్నేహితులు, బంధువులు, ఇట్లా మన రక్త సంబంధాలు అందరూ కూడా నీకు చాలా విలువ కలిగినటువంటి గిఫ్ట్లు ఇచ్చుంటారు, కానీ అట్లాంటివి ఇవ్వటానికి నా దగ్గర ఏమీ కూడా లేవు. కానీ నేను నీకు ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకొని వచ్చాను అంటే కుర్రాడు ఎంతో సంతోషంగా ఆ గిఫ్ట్ ప్యాక్ నోడు తీశాడు. పై పొర, రెండవ పొర, మూడవ పొర, లోపల ఏమనుందంటే ఓపెన్ చేయగానే హోలీ బైబిల్ అని ఉంది. అప్పుడు వాళ్ళ నాయనమ్మ చెప్తుంది, బాబు ఈ హోలీ బైబిల్ను నీవు పాఠ్య పుస్తకాలు ఎట్లా రోజు చదువుతావో దానికన్నా ఎక్కువగా ప్రతిరోజు కూడా ఈ హోలీ బైబిల్ నీవు చదివితే నువ్వు పెద్దవాడైన తర్వాత ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలే నిన్ను మన దేశానికి ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా చేస్తాయని చెప్పింది. ఆ దినాన ఆ మాటలు విన్న వారందరికీ కూడా ఆశ్చర్యం కలిగించాయి. కొంతమంది అయితే నవ్వుంటారు, కొంతమంది అయితే ఎగతాళి చేస్తుంటారు, కొంతమంది అయితే ఎక్కిరించుంటారు, కొంతమంది అయితే చచ్చింద్రమలో గిఫ్ట్ బైబిల్ అనుకుంటారు. కానీ కుర్రాడు మొత్తానికి సంతోషపడ్డాడు. ప్రతిరోజు కూడా తన పాఠ్య పుస్తకాలతో పాటు ఈ బైబిల్ కూడా పఠించాడు, చదివాడు. తన వయసు వచ్చేటప్పటికి పెద్దవాడైన తర్వాత అమెరికా దేశానికి అధ్యక్షుడయ్యాడు. ఆయన గారి పేరు అబ్రహాం లింకన్ గారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా,